శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అధః షష్ఠోऽధ్యాయः ఆత్మసంయమయోగः. శ్రీభగవానువాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. ఎం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ. నాహ్యసన్యస్త సంకల్పః యోగీ భవతి కశ్చన. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మకారణముచ్యతే. యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్యతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్. ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః. అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః. శీతోష్ణసుఖదుఃఖేషు తథా మానాపమానయోః. జ్ఞానవిజ్ఞానతృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః. యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాస్మకాంచనః. సుహృన్మిత్రార్యుదాసీనా మధ్యస్థద్వేష్య బంధుషు. సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః. ఏకాకీయత చిత్తాత్మా నిరాసీర పరిగ్రహః. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః. నాత్యుచ్ఛ్రితం నాతినీచం చైలాజినకుశోత్తరం. తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియః. ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మవిశుద్ధయే. సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః. సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః. మనః సంయమ్య మచ్చిత్తః యుక్త ఆసీత మత్పరః. యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానసః. శాంతిం నిర్వాణపరమాం మత్సంస్థామధిగచ్చతి. నాత్యస్నతస్తు యోగోऽస్తి న చైకాంతమనస్నతః. న చాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు. యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే. నిస్పృహః సర్వకామేభ్యః యుక్త ఇత్యుచ్యతే తదా. యథా దీపో నివాతస్థః నేంగతే సోపమా స్మృతా. యోగినో యతచిత్తస్య యుంజతో యోగమాత్మనః. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా. యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం. వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతేనాధికం తతః. యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. తం విద్యాత్ దుఃఖ సంయోగా వియోగం యోగ సంజ్ఞితం. స నిశ్చయేన యోక్తవ్యః యోగో నిర్విన్న చేతసా. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషతః. మనసైవేంద్రియగ్రామం
विनियम्य समन्ततः यतो यतो निश्चरति मनश्चञ्चलमस्थिरं ततस्ततो नियम्यैतत् आत्मन्येव वशं नयेत् प्रशान्तमनसं ह्येनं योगिनं सुखमुत्तमम् उपैति शान्तरजसं ब्रह्मभूतमकल्मषं युञ्जन्नेवं सदात्मानं योगी विगतकल्मषः सुखेन ब्रह्मसंस्पर्शम् अत्यन्तं सुखमश्नुते सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि ईक्षते योगयुक्तात्मा सर्वत्र समदर्शनः यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति सर्वभूतस्थितं यो मां भजत्येकत्वमास्थितः सर्वधा वर्तमानोऽपि स योगी मयि वर्तते आत्मौपम्येन सर्वत्र समं पश्यति अर्जुन सुखं वा यदि वा दुःखं स योगी परमो मतः अर्जुन उवाच योऽयं योगस्त्वया प्रोक्तः साम्येन मधुसूदन एतस्याहं न पश्यामि चञ्चलत्वात् स्थितिं स्थिरां चञ्चलं हि मनः कृष्ण प्रमाथि बलवदृढं तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् श्रीभगवानुवाच असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् अभ्यासेन तु कौन्तेय वैराग्येन च गृह्यते असंयतात्मना योगः दुष्प्राप इति मे मतिः वश्यात्मना तु यतता शक्यो वाप्तुमुपायतः अर्जुन उवाच अयति श्रद्धयोपेतः योगाच्चलितमानसः अप्राप्य योगसंसिद्धिं कां गतिं कृष्ण गच्छति कच्छिन्नो भयविभ्रष्टः छिन्नाभ्रमिव नश्यति अप्रतिष्ठो महाबाहो विमूढो ब्रह्मणः पथि एतन्मे संशयं कृष्ण छेत्तुमर्हस्य शेषतः त्वदन्यः संशयस्यास्य छेत्ता न ह्युपपद्यते श्रीभगवानुवाच पार्थ नैवेह नामुत्र विनाशस्तस्य विद्यते न हि कल्याणकृत् कश्चित् दुर्गतिं तात गच्छति प्राप्य पुण्यकृतां लोकान् उषित्वा शाश्वती समाः शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टोऽभिजायते अथवा योगिनामेव कुले भवति धीमताम् एतद्धि दुर्लभतरं लोके जन्म यदीदृशं तत्र तं बुद्धिसंयोगं लभते पौर्वदेहिकं यतते च ततो भूयः संसिद्धौ कुरु नन्दन पूर्वाभ्यासेन तेनैव ह्रियते ह्यवसोऽपि सः जिज्ञासुरपि योगस्य शब्दब्रह्माति वर्तते प्रयत्नाद्यतमानस्तु योगी संशुद्धकिल्बिषः अनेकजन्मसंसिद्धः ततो याति परां गतिं तपस्विभ्योऽधिको योगी ज्ञानिभ्योऽपि मतोऽधिकः कर्मिभ्यश्चाधिको योगी तस्माद्योगी भवार्जुन योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना श्रद्धावान् भजते यो मां समे युक्ततमो मतः ॐ तत्सत् इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे आत्मसंयमयोगो नाम षष्ठोऽध्यायः। सर्वं श्रीकृष्णार्पणमस्तु।